నమస్తే మేడం. ఈ ట్రాక్టర్ ఎందుకు ఇక్కడ ఆపావు? తీసేస్తాను మేడం. ఏయ్ ఆగో, ఎందుకు ఆపావు అని అడుగుతున్నాను. అది ఇది నీకు డ్యూటీ టైమే కదా? అవును మేడం. మరెందుకు ఆపినట్టు? అంటే మేడం అది మేడం మీ అండర్లోనే కదా ఇతను? అవును మేడం. ఈ ట్రాక్టర్ హెల్పర్ ఎవరు? వసుంధర మేడం. ఇప్పుడు కొంచెం పర్లేదా? తనతో ఇప్పుడే మాట్లాడాను, అప్పుడే తనకి భయం పోయింది. ఇలాంటి వాళ్ళని నా కంపెనీలో నేను సహించను. మేడం నేను యాక్షన్ తీసుకుంటాను మేడం. వసుంధరా, వసుంధరా రా. అక్క కొంచెం చూసుకోండి. మేడం నేను వస్తుంటే అదిగో ఆ అక్క కళ్ళు తిరిగి పడిపోవడం చూశాను. వెంటనే వెళ్ళి నీళ్లు చల్లి మంచినీళ్ళు తాగిపించాను. నువ్వు ఎంబీబీఎస్ఆ లేక ఎఫ్ఆర్సీఎస్ఆ? పోనీ మా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉద్యోగం చెయ్యి. తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, ఎన్ని తప్పులు చేస్తావు? మేడం దయచేసి ఇది తప్పులా చూడకండి మేడం. తప్పనిసరి పరిస్థితుల్లో సహాయం చేయడానికి దిగాను. బాగానే వాదిస్తున్నావు. నువ్వు ఎంబీబీఎస్ కాదు, ఎల్ఎల్బీ చేయాల్సిందేమో. డ్యూటీ టైంలో పనిచేయాల్సింది పోగా ఎండీతోనే గొంతెత్తి మాట్లాడుతున్నావు. నిన్ను కంపెనీ నుంచి సస్పెండ్ చేస్తున్నాను. మళ్ళీ నేను చెప్పేంత వరకు ఈ సస్పెన్షన్ కంటిన్యూ అవ్వాలి. మేడం ఓకే మేడం. బండి తీ, బండి తీ. మేడం మీరు వెళ్ళండి మేడం. వెళ్ళండి వెళ్ళండి మేడం. నిన్ను కంపెనీ నుంచి సస్పెండ్ చేస్తున్నాను. చాలా పొద్దుకుపోయింది. తెల్లారక ముందే లేచే వసుంధర ఇంతవరకు లేవలేదేంటి? అమ్మా వసు, వసు, అమ్మా వసు, చాలా పొద్దుకుపోయింది లేమ్మా. ఒళ్ళు ఎంత కాలిపోతుందో చూసావా? నీకు బాగా జ్వరంగా ఉంది. ఉండు, నేను మాత్రలు తీసుకొస్తాను.
భాస్కర్ అన్న, వసుంధర ఏది? ఆ, కొంతమంది చెప్పుడు మాటలు విని మన వసుంధరని సస్పెండ్ చేశారమ్మా. ఎవరి కాళ్ళు పట్టుకోనైనా సరే మన వసుంధర్ని మళ్ళీ పనిలోకి తీసుకురావాలన్నా. ఈ రోజు వార్షికోత్సవ కార్యక్రమం ఉంది కదా, యూనియన్ లీడర్లు అందరూ వస్తారు. నేను మాట్లాడతాను. వసుంధరని తిరిగి పనిలోకి రాకుండా ఎవడాపుతాడో చూస్తాను. త్వరగా చేయండి. ఏం చేస్తున్నారు? త్వరగా కానివ్వండి. సూపర్వైజర్, మేడం డయాస్ మీద ఉన్న వాళ్ళందరి ముందు నేమ్ బోర్డ్స్ పెట్టాలి. ఓకే మేడం. ఈ రోజు జరిగే ప్రోగ్రామ్స్ అన్ని చాలా గ్రాండ్ గా జరగాలి. మేడం అది ఈరోజు ఏమేం కార్యక్రమాలు జరుగుతున్నాయో మీకు వాటి వివరాలు తెలుసా? నాకు లిస్ట్ తెలీదు, కానీ ఈవెంట్ బాగా జరగాలని డాడీ చెప్పారు. ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు. ఈరోజు కార్యక్రమంలో మొదటిది మీ మీద రాయి విసిరిన ఆ వసుంధర ఉంది కదా, ఆ వసుంధరకి సత్కారం. ఇంటర్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది మేడం. తన పని ప్రవర్తన నాకు నచ్చదు కానీ మేడం, చదువు మాత్రం సూపర్గా చదువుతుంది. నా దృష్టిలో బతకటం రాని వాళ్ళు చదివినా చదవనట్టే. చాలా బాగా చెప్పారు మేడం. అలాంటప్పుడు దానికి సన్మానాలెందుకు, సత్కారాలెందుకు? కానీ ఈరోజు జరిగే కార్యక్రమాలు మొత్తం నడిపించేది ఆ ఆపరేషన్ మేనేజర్ మేడం. నేను రమ్మన్నాను చెప్పు. ఓకే మేడం. సార్, మేడం పిలుస్తుంది, వస్తారా? ఓకే. నమస్తే మేడం. నమస్తే మేడం. మీలో ఆపరేషన్ మేనేజర్ ఎవరు? నేనే మేడం. అతనేం చేస్తుంటాడు? అసిస్టెంట్ మేనేజర్ మేడం. ఓ, మీరు బయటికి వెళ్ళండి. బయటికి వెళ్ళు. మీరు ఫైనల్ చేసిన ప్రోగ్రామ్ ని నాకు ఒకసారి చెప్పండి. ఈ రోజు కార్యక్రమంలో ముందుగా ఇంటర్మీడియట్లో మన జిల్లాలోనే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న వసుంధర్ని గౌరవిస్తూ ఆమెకి సన్మానం చేయటం. ఇప్పుడు ఫ్లెక్సీ పెట్టాలి మేడం. అవసరం లేదు, అది ఇప్పుడు కంపెనీలో పనిచేయట్లేదు. ఇంకెందుకు గౌరవించాలి? అది క్యాన్సిల్ చేసి ఆ లిస్ట్ అప్డేట్ చేసి చూపించండి. హాయ్ ఆంటీ. హలో. ఇవన్నీ నువ్వే దగ్గరుండి చూస్తున్నావని రాజీవ్ చెప్పాడు. నువ్విదంతా ఎందుకు చేస్తున్నావు? దానికి మనుషులున్నారు కదా. కమాన్ ఆంటీ, మీరు విమెన్ ఆఫ్ ది ఇయర్ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. మొన్నట్లా మీరు డిసప్పాయింట్ అవ్వకుండా ఈ ఈవెంట్ ని నేనే హ్యాండిల్ చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఈ ఫంక్షన్ కోఆర్డినేటర్ గ్రీష్మయ్. తను ఎలా చెప్తే అలా చేయండి. ఓకే మేడం. ఆంటీ, మీ చేత్తో దీపం వెలిగించి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి. సరే. అమ్మా వసు, ఇప్పుడు ఎలా ఉందమ్మా? మందులు వేసుకున్నాక పర్లేదు నాన్న, కాస్త తగ్గింది. ఎక్కడికి బయలుదేరావమ్మా? ఈరోజు మేడం గారికి వార్షికోత్సవం కదా. నీకు అసలే బాగోలేదు, వద్దులేమ్మా. అదేంటి నాన్న, నీకు తెలుసు కదా, నాకు ఈరోజు సన్మానం కూడా ఉంది. బహుమతి ఇస్తారు. ఎవరినైనా పంపించి తీసుకోవచ్చు కదా. ఆరోగ్యం బాగోలేకపోయినా బహుమతి గురించి ఆలోచిస్తున్నావేంటమ్మా? బహుమతి కోసం కాదు నాన్న, అది ఇచ్చే స్ఫూర్తి కోసం. మావయ్య ఎలా ఉన్నారు? కాస్త పర్లేదు. ఈరోజు వసుంధరకి సన్మానం కదా, తోడుగా వెళ్దామని వచ్చాను. వసుకి బాగోలేదు, జ్వరంగా ఉంది. అయినా వెళ్ళి తీరాలంటుంది. మీరేం కంగారు పడకండి. వసుంధరకి సన్మానం అయ్యాక డాక్టర్కి చూపించి తీసుకొస్తాను. నువ్వు తోడుగా వెళ్తున్నందుకు నాకు ధైర్యంగా ఉంది. వెళ్ళిరండి. వస్తాను నాన్న. ఆ, అది లైవ్. ఉమ్. వస్తాను మావయ్య. వెళ్ళిరండి. వసు, జాగ్రత్త పద. అమ్మా. అమ్మ వసు, అమ్మ బంగారు గొలుసు పెట్టెలో ఉంది, అది వేసుకుని వెళ్ళమ్మా. అమ్మ దీవెన కూడా ఉంటుంది నీకు. అలాగే నాన్న. ఆ, హలో,
నేను అడిగిన అప్డేటెడ్ ప్రోగ్రామ్ లిస్ట్ ఏది? మేడం అది ఏదా పేపర్? ఈ సన్మాన సభ అవసరం లేదని నేను చెప్పానా? అయినా నువ్వు తేలేదంటే దీని మాట వినేదేంటి అని పొగరా? అయ్యో లేదు మేడం. పెన్నివ్వు. అది ఎప్పుడో డిసైడ్ చేసిన విషయం మేడం. అవార్డు కూడా రెడీగా ఉంది. మీరు అవార్డు ఏదైనా ఇవ్వాలనుకుంటే దానింటికి పంపించండి. మేడం అలా బాగుంటుందా? ఏయ్, ఏది బాగుంటుందో ఏది బాగుండదో నువ్వు నాకు చెప్పకు. ఇందాక మల్లిక ఆంటీ ఏం చెప్పారు? ఈ ప్రోగ్రాంకి నేనే కోఆర్డినేటర్, నేను ఏం చెప్తే అది చేయమన్నారు. అంటే మీకు ఎండి మేడం మాట కూడా లెక్కలేదా? ఉద్యోగం చేయాలనుకుంటున్నావా, దానిలాగే సస్పెండ్ అయి ఇంట్లో కూర్చుంటావా? వద్దు మేడం. వెళ్ళు. ఎవరైనా ఈ లిస్ట్ అడిగినా సన్మానం లేకుండా మిగతా కార్యక్రమాల పేర్లు చెప్పు. సరే మేడం. వసుంధరకి సన్మానమంట, ఈ గ్రీష్మకి అది. వసుంధరా, ఈ బట్టల్లో భలే ఉన్నావు. ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు, అందుకని. వసు, కబుర్లు తర్వాత, టైం అవుతోంది, పద. బాయ్ బాయ్. సార్, యూనియన్ లీడర్స్ మిమ్మల్ని కలవడానికి వచ్చారు. మన అవసరాలు మొత్తం వీళ్లతోనే. కంపెనీ విషయాలు బయటికి రాకుండా కప్పిపెట్టేది వీళ్లే. ఒక్కోసారి బయట పెట్టేది కూడా వీళ్ళే కదా సార్. హలో సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే. ఇద్దరు ప్రత్యర్థి పార్టీల యూనియన్ లీడర్స్ కలిసి రావడం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మాకు పార్టీలు రెండు సార్, ఆశయాలు రెండే. కార్మికుల విషయంలో కలిసి నిలబడతాం. దట్స్ రైట్. కంపెనీ నిలబడితేనే కదా కార్మికుడు నిలబడతాడు. అది నిజమే సార్. మీరు ఎంత సపోర్ట్ చేస్తారో మాకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళని అంత రక్షిస్తారు. కొన్ని మేము ఆపలేం కదా సార్, ఓటు బ్యాంకు. మీకు వాళ్ళ ఓట్లు కావాలి, మా మూటలు కావాలి. పదవి వాళ్ళ వల్లే వస్తుంది కదా సార్. మేము ఆ పదవిలో ఉన్నంత వరకే కదా మీరు మాకేమన్నా ఇచ్చేది. మేడం, ప్రోగ్రాం మొదలయ్యాక ఎవ్వరిని ఆడిటోరియంలోకి పంపొద్దు. అదొచ్చిందా? వసుంధరానా మేడం? ఇంకా లేదు మేడం. తను లోపలికి రాకుండా నేను చూసుకుంటాను మేడం. వసుంధరా, ఎందుకంత కంగారు? మెల్లిగా నడు. టైం లేదు బావా, త్వరగా రా. అంతా సరిగ్గానే ఉంది కదా గ్రీష్మ? అబ్సల్యూట్లీ ఆంటీ. ఇంక మీరు ఏది ఆలోచించకండి. ఈరోజు ఎలాంటి ఆటంకాలు రాకూడదు, జాగ్రత్త. సరే ఆంటీ. వెల్కమ్ ఎవ్రీబడి. మల్లికా మేడం ఎండి అయిన తరువాత మొదటి వార్షికోత్సవ కార్యక్రమం ఆరంభం కానుంది. ముందుగా కంపెనీ ఎండి అయిన మల్లికా గారిని వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాం. అయ్యో, మీటింగ్ మొదలైపోయినట్టుంది. స్టేజ్ పైకి కూడా పిలుస్తున్నారు. వచ్చేసాం కదా, కంగారు పడకు. ఆ ఇన్విటేషన్ ఇవ్వు. ఎక్కడికి? ఫంక్షన్ కి. అది ఎప్పుడో మొదలైపోయింది. అయ్యో, అవునా? ఏయ్, మీకు చెప్తుంటే అర్థం కాదా? లోపలికి వెళ్ళకూడదని వేరే భాషలో చెప్పాలనా? లోపల వసుంధరకి సన్మానం జరగబోతోంది. ఇక్కడ ఏ సన్మానము జరగదు. మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వండి.
ఇప్పుడు ఎవరిని పంపించకూడదని మేడం ఆర్డర్. ఏ మేడం ఆర్డర్? వసుంధర ఈరోజు ఇక్కడ అతిథి. ఏంటి అతిదా? ఈ మహారాణి గారికి కిరీటధారణ ఏమీ జరగదు. నువ్వెవరిని చూసి ఎగిరి పడుతున్నావో నాకు బాగా తెలుసు. ఏయ్! బావా వద్దు బావా, వదిలే బావా, ఏయ్! బావా వద్దు బావా. ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని సహకరించిన మీ అందరికీ పీపీ గ్రూప్ తరపున మా ధన్యవాదాలు తెలుపుతున్నాము. రాజీవ్, ఇక నేను ఇంటికి బయలుదేరుతాను. అలాగే. మేడం వెళ్లేలోపు ఎలాగైనా ఈ సర్టిఫికేట్ చూపించాలి. మేము కూడా వెళ్ళొస్తాం మేడం. ఓకే. ఏ ఆగో! సార్ ఒకసారి చూపించొస్తాను సార్ మేడంకి. సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి వెళ్ళొచ్చేస్తాను. ఏయ్! ఓబే! మేడం నేను కావాలని చేయలేదు. అసలు ఏం జరిగిందమ్మా? నువ్వే కావాలని చేశావు. ఆ రోజు ఆంటీతో నీ మీద చెప్పానని నా మీద కోపం పెట్టుకొని నన్ను రాయితో కొట్టావు. ఆ తర్వాత ఆంటీ నిన్ను కొట్టారని ఏమీ చేయలేక ఇలా నీ కోపం చూపిస్తున్నావు. అమ్మో, నువ్వు మామూలు దానివి కాదు. లేదు మేడం, నేను కావాలని చేయలేదు మేడం. ఇది నువ్వు కావాలనే చేసావు. గతంలో నిన్ను వాన్ చేసినందుకు ఇది ప్రతీకారమా? మేడం నేను చేయలేదు మేడం. ఏం సాధించావు? మనిషికో మాట కొట్టుకో దెబ్బ అంటారు. నీకు దెబ్బ తిన్నా కూడా బుద్ధి రాలేదు కదా? మేడం ఒక్కసారి నేను చెప్పేది వినండి మేడం ప్లీజ్. మేడం మేడం ఇది చూడండి మేడం. మేడం జాగ్రత్తగా విను. నీ పిల్ల చేష్టలు పిచ్చి వేషాలు నా దగ్గర కాదు. మేడం మీరు అనుకుంటున్నట్టు కాదు మేడం. అది నువ్వే ప్రశాంతంగా జరుగుతున్న ప్రోగ్రాంలో ఏదో ఇబ్బంది తీసుకునొస్తావు. ఆంటీ,
దీన్ని వదలకూడదు. ఇంకొకసారి ఇలాంటివి చేయకుండా గట్టిగా బుద్ధి చెప్పాలి. కానీ ప్రతిసారి దీని లెవెల్కి మీరు దిగి పనిష్ చేయటం కూడా నాకు బాధగా ఉంది. అయితే నువ్వే దాన్ని పనిష్ చేయి. వెంటనే నువ్వు అరకు బయలుదేరు. వీలైతే రేపే చార్జ్ తీసుకో. ఏయ్, కళ్ళు ఎక్కడ పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నావు? వద్దు. లేడీ ఫింగర్ భలే బాగుంది. ఎర్రగా దోరగా పండింది. అదే అండి టమాటా గురించి. లే ముందు, నీ రోగం ఏంటో నాకు బాగా అర్థమైంది. నీ రోగం కుదురుస్తాను. మందిస్తావా? చెప్పు తీస్తాను.